గత 2 రోజులుగా స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్స్ అయితే ఆందోళన కార్యక్రమాలు చేసి పెడుతున్నారు. వారు విధుల్లోకి హాజరు కాకుండా ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిచిపోవడం జరిగింది. దీనివల్ల నగరంలో అయితే మొత్తం చెత్త అయితే పేరుకుపోవడం జరిగింది. అసలు వారు ఆందోళన గల కారణాలు ఏంటి, వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆటో డ్రైవర్స్ సంబంధించిన స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్స్ సంబంధించిన వారు అయితే ఆందోళన చేయబడుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి, ప్రధాన సమస్యలు ఏంటి, అసలు మీరు ఈరోజు ఆందోళన చేయడం కారణాలు ఏంటి? మేము నిన్నటి నుండి చేస్తున్నామండి. మేము గత 8 ఏళ్ల నుంచి స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నాము. మాకు ఇది డిపెండెంట్ అగ్రిమెంట్ అనే 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద ఉన్నది. అది అయిపోయిన వెంటనే మీకు అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తామని అందరూ కూడా మౌఖికంగా మాకు అప్పుడు వాగ్దానం చేసిన వాళ్ళే, కమిషనర్ నుంచి సీఎంహెచ్ఓ వరకు. కానీ ఇప్పుడు మేము అడిగితే ఎక్కడ రాసి ఇచ్చినామనేసి కొన్ని రోజులు దాటా వేసింది. ఎట్లా అంటే ఇంకా ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది, అది క్లియర్ అయిన తర్వాత వెంటనే కంపల్సరీ మీకు ఇస్తామని హామీ ఇవ్వడం వల్ల చేసినాము. ఇప్పుడు అడిగితే మాత్రం మీకు ఎక్కడ రాసి ఇచ్చినాము ఇవ్వలేదు, ఒక 3 నెలలు మాత్రం ఎక్స్టెండ్ చేస్తాను, ఆ 3 నెలల తర్వాత మీకు తీసేద్దామనే ఉద్దేశంతోనే చెప్తున్నారు వాళ్ళు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే 3 నెలల తర్వాత 3 నెలలు చేయడానికి గల ఆంతర్యం ఏంటిది? ఇప్పుడు 5 సంవత్సరాలు అయినాక సంవత్సరం చేసిరు, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం చేసిరు, కానీ ఇప్పుడు మాత్రం 3 నెలలే చేసిరు. దానికి ఆన్సర్ అడిగితే ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైనా కూడా మేము 3 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినాం, అదే విధానం ఇప్పుడు కూడా అంటున్నారు. కానీ ఇదివరకు మాత్రం ఎప్పుడు కూడా మాకే చెప్పుకోకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి అనే మాటతోనే చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మాత్రం కేవలం 3 నెలలు చేసిరు. దాని గురించి మేము చాలా అభద్రతా భావానికి గురయ్యి మేము అడగడానికి వస్తే మాకు ఎవరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఆ అభద్రతా భావంతోనే ఇక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, కనీసం మాకు ఆరోగ్య భద్రత ఇస్తూ మా బండ్లను విలీనం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క బండికి ₹1,00,000, ₹1,50,000 దాకా ట్యాక్సీలు ఉన్నాయి, రిపేర్లు ఉన్నాయి. రిపేర్ల కోసం మెయింటెనెన్స్ ఇచ్చాము 4,000 అంటున్నారు. కానీ 2023 నవంబర్ నుంచి మాకు అట్లా ఇచ్చారు. ఆ ఇచ్చినవి కూడా బండ్లు కూడా ఏ కంపెనీ అయినా కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ వారంటీ ఇవ్వదు. కానీ మేము 8 సంవత్సరాల నుంచి సేమ్ కండిషన్లో బండ్లు ఉంచినాము. ఇప్పుడు ఇంకా మాకు తలకు మించిన భారం అయిపోయి ఇప్పుడు మాత్రం బాగా మెయింటెనెన్స్ పడుతుంది. వాళ్ళు ఇచ్చే 4,000 కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఆ 4,000 వాళ్ళే ఉంచుకొని ఆ బండ్లను వాళ్ళే విలీనం చేసుకొని వాళ్ళే రిపేర్ చేసి మాకు ఆ పని ఏదో ఇవ్వమంటున్నాం. మేము గొంతమ్మ కోరిక లెక్క మాకు జీతం పెంచాలి, లేకపోతే మాకు ఐడి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరట్లేదు. కనీసం మా భార్య పిల్లల కోసం మేము ప్రజలందరికీ సేవ చేస్తున్నాం. కానీ మా ప్రాణాలు బాగుంటేనే మేము ప్రజలందరికీ సేవ చేయగలుగుతాం. కాబట్టి మా ప్రాణాల కోసం కూడా మేము భయపడి, ఆల్రెడీ కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి అది మేము దృష్టిలో పెట్టుకొని చూసి మా ఆరోగ్య భద్రత, మేము ఆరోగ్యంగా ఉంటేనే మా కుటుంబం కానీ మేము చేసే సేవ కానీ మేము ఇచ్చే ప్రజలకు ఇచ్చే సేవ కానీ బాగుంటుంది. కాబట్టి కనీసం మాకు ఆరోగ్య భద్రత ఇస్తూ మా బండ్లను కూడా విలీనం చేసుకొని వాళ్ళే రిపేర్ చేసి ఇస్తే మేము ఖచ్చితంగా మా పని మేము చేసుకుంటామని చెప్పేసి, ఏ అధికారుల మీద మేము కోపమో తాపంతోనే చేయట్లేదు. నిజంగా మాకు కడుపు గాలి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మేయర్ గారు, కమిషనర్ గారు మరియు సీఎంహెచ్ఓ గారు కూడా మా కష్టాన్ని, మా బాధను గుర్తించి, ఇందాక ఏసీ గారు కూడా పిలిచారు, మా కష్టాన్ని మా బాధను విన్నారు. వెంటనే స్పందించి మాకు అదేదో చేసి మమ్మల్ని పంపించి మా పనికి మాకు పంపించాలని చెప్పేసి మేము అందరికీ కూడా కోరుకుంటున్నాం. అసలు అగ్రిమెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అసలు ఈ నేటితో అగ్రిమెంట్ పూర్తి అవుతుందని చెప్తున్నారా? 2018 నుంచి వెళ్ళి మేము ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పనిచేయడం జరుగుతుంది. ఇదే గ్రేటర్ మున్సిపాలిటీ వరంగల్లో స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్లుగా పనిచేసి ఇంటింటికి ₹60 వసూలు చేసుకొని ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఈ కరోనా టైం వచ్చిన తర్వాత కరోనాలో దాదాపుగా డబ్బులు ఇవ్వము, మీకు జీతాలే ఇస్తాము అనే విధంగా ప్రజలలో వ్యతిరేకత రావడంతో ప్రజలు కూడా మన ట్యాక్సులలో కలపడం జరిగింది. గవర్నమెంట్ మున్సిపాలు కనుక మేము ఆ ట్యాక్సీలు నడపడం వల్లనే ఇప్పుడు ప్రజలందరూ మున్సిపాలిటీకి ట్యాక్సీ కడుతూ ఉన్నారు. ఆ ట్యాక్సీల వల్లనే మాకు జీతాలు ఇస్తున్నారు. కానీ ఆ జీతాలు మాకు నెల కంపల్సరిగా రావడం లేదు. అందులోటి మాకు డ్రైవర్ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. పిహెచ్ వర్కర్లుగా పనిచేసే ఈరోజు గ్రేటర్ మున్సిపాలిటీలో పనిచేసే ఎవరైతే పిహెచ్ వర్కర్లు ఉన్నారో వాళ్ళు మరణానంతరం ఇదే గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఒక ₹10,000 రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ మా డ్రైవర్లు చనిపోతే 4 చనిపోయారు. ఇంతవరకు 4 కుటుంబాలు, డ్రైవర్ కుటుంబాలు 4 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇంతవరకు మాకు ఏ అధికారి మేమున్నాము అని మాకు భరోసా ఇవ్వలేదు. దయచేసి మీడియా మిత్రులకు, రాజకీయ నాయకులకు, మా అధికారులకు వందనాలు, దండాలు పెడుతూ మా బ్రతుకులను ఆగం చేయకుండా మా యందు దయతోటి మాకు కావాల్సిన మీ పూర్తి బాధ్యత ఏదైతే ఉన్నదో మేము ఖచ్చితంగా పనిచేస్తాము.
పని దొంగలనే మాట మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. మీరు బాధ్యత తీసుకుంటూ మేము ఎంత మేరకైనా పని చేయగలుగుతాం అనేది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మాది 2 డిమాండ్స్. మా బండ్లను మీరు విలీనం చేసుకోండి, మీరు చెప్పిన పనుల్లో మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. మాకు ఆరోగ్య భద్రతను దయచేసి మాకు కల్పించండి అని మేము కోరుతూ ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఈ 2 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు, అసలు మీకు ప్రధాన డిమాండ్స్ ఏంటి? అదేవిధంగా మీ అగ్రిమెంట్ అనేది పూర్తి అవుతుంది, మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకునే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? మేము మా డిమాండ్స్ 2 అండి. ఒకటి, ఆరోగ్య భద్రత కల్పిస్తూ మా బండ్లను విలీనం చేసుకోమని. మా ఆరోగ్య భద్రత మేము ఎందుకు అడుగుతున్నామంటే, మేము పొద్దున 5 గంటలకు లేచి మేము బయటికి వెళ్ళి మేము చెత్త పని చేసినప్పుడు మేము ఏదైనా అనారోగ్య కారణంగా మాకు ఏదైనా ఆరోగ్య రీత్యా ఉంటే రేపు పొద్దున మళ్ళీ పోయి మేము ఏదైనా పని చేయగలుగుతాం. మాకు ఆరోగ్యం కరెక్ట్ లేనప్పుడు మేము ప్రజలకు ఏ లెక్కల సేవ చేయగలుగుతాం. మాకు ఒకటి ఆరోగ్య భద్రత ఇవ్వాలి, రెండోది మా బండ్లు విలీనం చేసుకోవాలి. మా బండ్లు అన్కండిషన్ కింద విలీనం చేసుకోవాలి. ఎందుకంటే మా బండ్లు ఇప్పుడున్న వెహికల్ ప్రకారంగా ఇప్పుడు కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు తీసుకుని వాళ్ళు వెహికల్ రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి అగ్రిమెంట్ 5 సంవత్సరాలలో మా అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పటికీ మాకు 5 సంవత్సరాలు అయిపోయిన కాడి నుంచి రెన్యువల్ చేస్తూ వస్తున్నామని చెప్పిళ్ళు. ఆ రెన్యువల్ ఏ లెక్కలు చేస్తాను, అసలు ఎందుకు చేస్తానో కూడా మాకేం తెలియదు. మాకు ఇప్పటి వరకు కూడా లిఖితపూర్వకంగా ఏది ఇవ్వలేదు. మమ్మల్ని కానీ మా కుటుంబాలను కానీ రోడ్ల మీద పడేసే పరిస్థితి ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చేయడం జరిగింది. మేమే కనుక ఒకవేళ కనుక వరంగల్ సిటీకి మేము 60 రూపాయలు అడగడం ఫస్ట్ చేసినది మేము నేర్పించినాం. చెత్త బండి పైసల బండి వచ్చింది అని. అదే పైసల బండిని బేస్ చేసుకొని వీళ్ళు ఈ రోజున గార్బేజ్ ఛార్జెస్ ఇంటి పనులో కలుపుకొని ఒక కుటుంబానికి మేము 60 రూపాయలు అడుక్కున్నది వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి 60 రూపాయలు తీసుకుంటూ ఒక కుటుంబాన్ని ఒక సంవత్సరానికి 720 రూపాయలు తీసుకుంటూ కొన్ని లక్షల రూపాయలు సమకూర్చుకుంటుంది కార్పొరేషన్. ఈ రోజున మమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది. మేమే నేర్పించినాం కార్పొరేషన్కి 60 రూపాయల బండి మాదొచ్చిందని. ఈ రోజున మమ్మల్ని కార్పొరేషన్ రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. ఇదే కనుక జరిగితే 163 మంది కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది. అంతకు మిక్కిలి మాకు ఇంకేం లేదండి. దయచేసి కార్పొరేషన్ మా సార్లకు కానీ అధికారులకు కానీ మీడియా మిత్రులకు కానీ తెలియజేసేది ఏంటంటే మా కుటుంబాలను ఒక చూపు చూడండి దయచేసి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చూపు చూడకండి. మేమందరం రోడ్ల మీద పడి మా కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి అయిందండి. దయచేసి దండం పెడుతున్నా, ప్రజలందరూ మమ్మల్ని గ్రహించి మా సేవలు అందుకున్న ప్రజలు కూడా మమ్మల్ని క్షమించాలని సహకరించాలని కోరుకుంటున్నాం. ఇది స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్స్ తెలుపుతున్న విషయం. మాకైతే కరోనా సమయంలో కూడా మేము సేవలు అయితే అందించామని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా మా అగ్రిమెంట్ కూడా పొడిగించి మామూలు ఉద్యోగులకైతే తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మోనీష్, NSR న్యూస్, వరంగల్.